ఆర్హ నవత్రమణి ఎవరో తెలుసా? గదే మనం ఆరి అంటాం కదా. అయితే ఈ ఆరికి సినిమాలు యాక్టింగ్ ఏమీ తెలియదు, పెద్ద బిజినెస్ కూడా లేదంట. ఈయనంతా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సోషలైట్, అంటే పిఆర్ పుకారు మనిషి. ఎప్పుడు చూడు స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, నైసా దేవ్గన్ లాంటి పక్కన పార్టీలల్లా ఈవెంట్లల్లా ఫోటోలు తీసుకుంటా ఉంటాడు. గీయన వేసే డిజైనర్ డ్రెస్సులు, చేతిలో పట్టుకునే మొబైల్ కవర్లు కూడా ఆకాశం రేటు ఉంటాయి. అంతేకాదు తేడా డిజైన్లు వాడతాడు. గా స్టైల్ కోసమే గింత పిచ్చా అందరికి. అసలు మ్యాటర్ ఏందంటే గీయన పక్కన నిలబడితే ఒక్క ఫోటో తీసుకుంటే రూపాయలు 2 లక్షల నుంచి 25 లక్షల దాకా గుంజుతాడట. ఏందిరా బాబు ఈ పిచ్చి? ఈ మనిషికి పని పాట లేదు. గీయన ఏం చేస్తాడో తెలియదు, ఎట్లా బతుకుతాడో తెలియదు. కానీ ఆ స్టార్లంతా గీయనకు మస్తు హైప్ ఇచ్చిండ్రు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ కథ మొత్తం ఒక పెద్ద డ్రగ్స్ కేసు గురించి. డ్రగ్స్ మామ సలీం సోహెల్ షేక్ అలియాస్ లవిష్ అనే పెద్ద ఆయన 250 కోట్ల డ్రగ్స్ కేసులో మెయిన్ క్యాండిడేట్. గీయన యూఏఈలా సల్లగా కూర్చున్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్ మస్తు కష్టపడి పట్టుకొని యూఏఈ నుంచి బలవంతంగా ఇండ్లకు రప్పించిండ్రు. అంటే మన ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో మస్తు సీరియస్ ఉన్నదని అర్థం. గీయన దావుద్ ఇబ్రహీం ఖాన్ తో కూడా లింక్ పెట్టుకున్నాడంట. అందుకే ఇది ఉత్త డ్రగ్స్ కేసు కాదు, దీని వెనుక పెద్ద టెర్రర్ కథ కూడా ఉంది అని అంటారు. ఆరికి ఈ కేసుకి సంబంధం ఏంటంటే ఆ లవిష్ ను పోలీసులు పట్టుకొని విచారించినప్పుడు ఆయన నోరు విప్పి పార్టీలలో ఉన్నోళ్ళ పేర్లు చెప్పిండంట. ఆ లవిష్ చెప్పింది ఏంటంటే ముంబై దుబాయ్ లోని రేవ్ పార్టీలల్లా గీయన ఈ ఆరి ఉండు అని. అందుకే పోలీసులు ఇక ఆరిని సమన్ పట్టుకొని పిలిచిండ్రు. మ్యాటర్ ఏంది అంటే ఇప్పుడు ఈ ఆరిని దోషి లెక్క చూడట్లేరు. ఆ డ్రగ్ మామ చెప్పిన మాటలు నిజమా కాదా అని, ఆ పార్టీలలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అడుగుతున్నారు. 25 లక్షల ఫోటోలు, డిజైనర్ డ్రెస్సులు, మొబైల్ కవర్లు అని తిరిగిన గీయన ఇక ఇలా ఈ డ్రగ్ మామ ఇచ్చిన లీక్ తోటి సమన్ బొక్కల పడ్డాడు. ఇక ఈ మనిషి మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్లలో చెప్పిపోర్రి.